పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాల విరలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. అదిగదిగో మన దళపతి, అదిగదిగో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. మీకోసం మన చోడవరం వచ్చేసాడు మన లోకేష్ అన్న. అందరూ కూడా మీ కరతాళతో స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన శ్రీ నారా లోకేష్ గారికి గట్టిగా స్వాగతం పలకాలి. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ రోజు శంకరావం కార్యక్రమంలో ముందుగా మనందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. చోడవరం నియోజకవర్గంలోని జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవాలి. సభని ప్రారంభించుకుందాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కూర్చోండి అన్న, అందరూ కూర్చోండి. మరి ఈరోజు శంకరావం కార్యక్రమం చోడవరం నియోజకవర్గంలో ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగించవలసిందిగా చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తాతయ్య బాబు గారిని సగౌరవంగా మీ అందరి చప్పట్లతో స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, మన చోడవరం నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే జనసేన పార్లమెంట్ అధ్యక్షులు పంచగల రమేష్ గారికి, మన ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు రాజు గారికి, మన సత్య గారికి, మన రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షులు మల్నాయుడు గారికి, ఇక్కడిచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జన సైనికులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనకు ఒక పండగ వాతావరణంలో ఈ శంకరావం మన చోడవరం నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎంచేదంటే బాబు పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా విజయపదంగా రాష్ట్రం అంతా కూడా మాట్లాడి అందరినీ ప్రజలను చైతన్యపరుస్తుంటే ఈ దుర్మార్గుడు ఏదో చేద్దాం చెప్పేసి చేసినటువంటి జగన్ని మరి ముక్కు తిప్పలు పెట్టేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మన లోకేష్ బాబు గారే అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నా ఉన్నా. మరి ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఒక్క అవకాశం అని చెప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ శాసనసభ్యులు ధర్మశ్రీ గురించి కానీ, మరి పూర్తిగా అక్కడ జే ట్యాక్స్, ఇక్కడేమో కేడీ ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే ఈ ధర్మశ్రీ. ఏం చేద్దంటే ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా విపరీతమైనటువంటి నష్టాల్లో తీసుకొచ్చి, మరి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా నష్టాల్లో తీసుకొచ్చినటువంటి ఈ మంత్రి కానీ, ఈ విప్ కానీ మరి పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సుజల స్రవంతి శాంక్షన్ చేసి 2250 కోట్లతో శాంక్షన్ చేసి మరి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ ని కూడా రివర్స్ టెండర్ అని చెప్పేసి
క్యాన్సిల్ చేసి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో కూడా ఎక్కడా కూడా అసలు పని లేకుండా మన ప్రాంతాన్ని వెనకబడేటట్లుగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఒక్క ఛాన్స్ పేరుతో తీసుకున్నట్టు ఈ ఎన్నికల హామీలో అవినీతి మాత్రమే తప్ప ఏమీ కూడా అభివృద్ధి అన్నది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంకో 2 విషయాలు చెప్పాలా. ఈయన చేసినటువంటి పరిపాలన ఎలాగుందంటే ఎమ్మెల్యే వెంటనే చెప్పాడు, మీకు బియ్యం రోడ్డు 110 కోట్లతో శాంక్షన్ చేశానని చెప్పేసి మరి కంప్లీట్ గా ఈ రోడ్డు గురించి 4 సంవత్సరాలు 10 నెలలైనా సరే మరి ఉయ్యాలా చంపాలన్న టైపులో వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఒక్క 2 కిలోమీటర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం రోడ్డులు ఆయన పాటలు పాడేవాడు అక్కడ అసెంబ్లీలోనే. ఏం పాడాడు? ఇక్కడ నుయ్యలు కాదు గొయ్యలు అన్నాడు. గొయ్యలు కాదు చెరువులు చేసావా నువ్వు. ఈ ధర్మశ్రీ పూర్తిగా చెరువులు చేసినటువంటి రోడ్డుల్ని చెరువులు చేసిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఉన్న ధర్మశ్రీ. మరి రోజు తిరిగేవాడు కనీసం గోతులు కూడా నీకు కనపడలేదా అని అడుగుతూ ఉన్నా. మరి ఎక్కడా కూడా చూడనటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు. మరి అనకూడదు కానీ ఏ అధికారం రావాలన్నా ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని వాటాలు పెట్టుకొని కలెక్షన్ చేసిన వ్యక్తి ఒక ఎంఆర్ఓలు కానీ ఎండిఓ గారు కానీ కనీసం పోలీసుల దగ్గర కూడా మరి మామూలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఈ ధర్మశ్రీ అని మీకు చెప్తున్నా. పోలీసుల దగ్గర కూడా మామూలు తీసుకున్నటువంటి వ్యక్తి, అటువంటి అవినీతి పరుడు, అటువంటి నీచమైనటువంటి వ్యక్తిని అతి త్వరలోనే ఇంటికి పంపించడం ఖాయమని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రతి పనికి కూడా కలెక్షన్ పెట్టుకుంటాడు. ఏ విధమైన కలెక్షన్ అంటే మరి నీ వాటా ఎంత నా వాటా ఎంత, దోచుకోవడం దాచుకోవడం, ఇవి తప్ప రెండో పని లేదు. మరి దోచుకోవడం దాచుకోవడంలోనే మరి గనుడు ఎవరైనా ఉంటే మన శాసనసభ్యుడు అని చెప్పాలి. మరి ఆ రోజు నేనేమో ఆర్బీవరంలోని కొమ్మలపూడిలోని ఈ పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ఎలక్షన్లో ఈ రోజు ఎక్కడా కూడా మరి యువతలందరినీ కూడా మోసం చేసి ఎక్కడా కూడా ఒక ఉద్యోగ అవకాశం కాదు కదా, ఒక పరిశ్రమ కాదు కదా, ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు కబ్జా చేసి మీ కార్యకర్తలు మీరు కూడా దౌర్జన్యంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను. మరి అన్నీ కూడా మన త్వరలోనే ఈ తెలుగుదేశం జనసేన ఐక్యతతో మనందరం కూడా మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత మన చోడవరం నియోజకవర్గం సమస్యలన్నీ కూడా మనం అందరం కూడా తీర్చుకోవాలని చేసుకుంటూ మరి అదే విధంగా మరి యువతలనే కాదు రైతులనే కాదు ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మోసం చేసేటువంటి ఇంకా మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా అంగన్వాడీ ఆయాల దగ్గర కూడా మరి పోస్టులు వచ్చాయంటే వేలం రేట్లు వేసి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక ధర్మశ్రీ అని చెప్పేసి చెప్పగలం. అవునా కాదా? అటువంటి వ్యక్తి, అటువంటి నీచమైనటువంటి వ్యక్తి ప్రజాసేవ కాదు, కలెక్షన్ చేయడమే తప్ప రెండోది లేదు. మరి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎంత సర్వనాశనం చేశాడో ఈ నియోజకవర్గాన్ని మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల మన రాష్ట్రం కూడా ఎంతో వెనకబోయి 23-30 సంవత్సరాలు వెనకబడే పరిస్థితి వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పథంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంటే ఈయనకు ఒక అవకాశమే కదా, ఏమైపోతుందని చూస్తే ఈ రోజు ఆ పరిస్థితి మనం ఏంటో కళ్ళారు చూస్తున్నాం. మరి ఎప్పుడు ఈయన దించేసి ఒక్క 2 నెలలు మన కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం జనసేన మొత్తం కార్యకర్తలందరూ కూడా శ్రమపడి మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ పనిచేసి తప్పకుండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ సోదరులు పివిఎస్ఎన్ రాజు గారిని కూడా మాట్లాడాలని కోరుతూ ఉన్నా.
నవ్యాంధ్ర యువకరటం యువగళం సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు తొలిసారిగా శంకరావం సభకి చోడవరం ఇచ్చేసినందుకు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున చోడవరం ప్రజల తరపున నమస్సమాజం తెలియజేస్తూ ఈరోజు చాలా సుదినం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి చోడవరం సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ సభను పెట్టినందుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సోదర సోదరీమణులకు, విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లోకేష్ గారికి చోడవరం గురించి ఈ ప్రాంతంలో పుట్టిన మనిషిగా 15 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుసుకున్న విషయాల్ని చాలా క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. సార్, చోడవరంలో వరం ఉంది, కానీ చోడవరం ఎప్పుడు శాపంగానే ఉంది. చోడవరం అభివృద్ధి చెందని నియోజకవర్గం. చోడవరం అభివృద్ధి అనేది ఏ కోసానా లేదు. చాలా చాలా దురదృష్టం. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నాలాంటి చదువుకునే యువకులకి ఆ రోజు స్ఫూర్తినిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చోడవరంలో ఉత్తరాంధ్ర సుజల శ్రమం తీసుకురావడానికి శంకుస్థాపన చేసిన అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జగన్మోహన్ రెడ్డి ఉక్కు పాదాల కింద అడిగిపోతే 8 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చోడవరం నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు అందించే సుజల స్రవంతి, ప్రతి ఎకరానికి నీరు, ప్రతి రైతు చేతికి పని ఇచ్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వేరు గాల్లో కలిసిపోయింది. మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలి. చేతులెత్తి చెప్పాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో సాధిద్దామని చెప్పాలి. మరి వేళ రాష్ట్రంలో ఉన్న ఏకైక పంచదార కర్మాగారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఒక 5 సంవత్సరాల క్రింద వరకు లాభాలు నడుస్తున్న ఫ్యాక్టరీ ఈవేళ నష్టాల్లో ఉండి చెరకు పంట అంటేనే రైతు భయపడే స్థితికి వచ్చిందంటే దానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం అధికార అసమర్థతను తెలియజేస్తున్న సభాముఖంగా. ఇదే జనలబాడి మీటింగ్ లో ఒక 500 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంటే ఇవ్వలేనని చెప్పిన మంత్రులు, ఇదే జనలబాడి మీటింగ్ లో 15 రోజులకు ఒకసారి పేమెంట్ చేయాలి, చెరకు రైతును ఆదుకోవాలని చెప్తే అపహాస్యం చేసిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు మీకు తెలుసు, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. అధర్మశ్రీ మొహానికి మేకప్ వేసుకుని, పోలీస్ కారు వేసుకుని, అరిగిపోయిన నలిగిపోయిన రోడ్లలో, గుంతల రోడ్లలో పడిపోయిన వడ్డాది విజయరాజు బ్రిడ్జిని మీద తిరుగుతున్న సిగ్గులేని ధర్మశ్రీ, సిగ్గు లజ్జాలేని ధర్మశ్రీ. ఏం చేద్దాం ధర్మశ్రీని వచ్చే ఎన్నికల్లో? ఏం చేద్దాం? దింపేద్దాం, దింపేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గద్దెనెక్కిద్దాం, సాధిద్దాం అభివృద్ధిని. ఈవేళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇదే చోడవరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాకిపల్లి గ్రామంలో పెద్దేరు నది ప్రవహిస్తుంది. నా కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆ నదికి ప్రతిరోజు ఒక 500 మంది రైతు కూలీలు, రైతులు పెద్దేరును దాటి వెళ్ళాలి. 2 తాటి చెట్ల లోతున్న నదిని ఒక సన్నని తీగ పట్టుకుని రాత్రనక పగలనక ఇలా పట్టుకుని నడుస్తున్న అమ్మల్ని చూశాను. లోకేష్ గారు మనసుకు దగ్గరగా తీసుకురావడానికి చెప్తున్నాను. లోకేష్ గారంటే ఈ ప్రస్తావన ఎందుకు చెప్పానంటే వారి మనస్సును చూసిన మనిషిగా చెప్తున్నాను. పాదయాత్రలో వారి వెనక నడిచిన మనిషిగా చెప్తున్నాను. ఒక అమ్మ ఆ తీగ పట్టుకుని నడుస్తున్నప్పుడు నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఇంకా ఇంకలేదు. ఇదే మా అమ్మ అయితే, ఇదే నా చెల్లి అయితే, ఇదే నా అక్క అయితే ఏమవునని ఆలోచించిన మనిషిగా చెప్తున్నాను. రేపు అధికారం వచ్చిన తర్వాత అదే పెద్దేరు నదిపై, అదే చాకిపల్లి వంతెన లోకేష్ గారి స్వహస్తాలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయాలని చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ కోరుకుంటుంది. కావాలి మాకు మీ నాయకత్వం. మీ యువగణంలో మీరు తీసుకున్న అనుభవాన్ని, మీరు గడించిన ఆ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి వాడాలి. మీరు ఈ రాష్ట్రాన్ని
ప్రపంచానికే తలమానికం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనవడు లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఖండాంతరాలు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు ఈవేళ మీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మా చోడవరం అభివృద్ధి చెందాలని ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. మాకు ఇక్కడ పరిశ్రమలు కావాలి, ఎస్సీజెడ్ కావాలి, మా షుగర్ ఫ్యాక్టరీ ఇథనాల్ ప్లాంట్ పెట్టాలి, 100 కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ పెట్టి రైతులను రక్షించాలి, మాకు మద్దతు ధర ఇవ్వాలి, మా విద్యార్థులను ఆదుకోవాలి, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మా జీవితాలను బాగు చేయాలని చోడవరం జనసేన పార్టీ తరఫున, ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారు విన్నవించుకుంటున్నాను. ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మద్దతు ధర 2,900 రూపాయలు, ఇంకొక 600 రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు గతంలో. మరి ఈవేళ మనం మిత్రులుగా ఉన్నాం కాబట్టి నాయకులు లోకేష్ గారు ఉన్న ఈ సభలో వారిని సవినీయంగా అడుగుతున్నాను, దయచేసి సంవత్సరానికి ఒక 10-12 కోట్ల రూపాయలని మీరు ఇవ్వగలిగితే గ్రాంట్గా మా చెరుకు రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు. 3,500 రూపాయలు మద్దతు ధరిస్తాయని మా ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈవేళ చాలా గొప్పగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. 2 గొప్ప పార్టీల కలయికలో మనం సాధిస్తామనే నమ్మకం ఉంది. మరి ధర్మశ్రీ కోసం తాతయ్య బాబు గారు మాట్లాడారు. నేను స్ట్రైట్ గా ధర్మశ్రీ ఛాలెంజ్ చేస్తున్నా, నీ ఇంట్లో పెళ్లిళ్ళకి కూడా లంచం తీసుకునే ఏకైక ఎమ్మెల్యే నువ్వే. నీ తమ్ముళ్ళని, కుటుంబ సభ్యుల్ని అడ్డు పెట్టుకుని 100 గజాల జగా నుండి ఎకరాలు కొట్టేసిన మనిషివి నువ్వే. చోడవరం చరిత్రలో స్వాతంత్రం వచ్చాక 2019 వరకు కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయే ముందు రోజు వరకు ఎక్కడ అవినీతి లేదు ఈ చోడవరంలో. ఒక్కసారి ధర్మశ్రీ వచ్చాడు, అవినీతి అంటే ఏంటో మనకు తెలిసింది. ఎంఆర్ఓస్ అవినీతి, పోలీస్ స్టేషన్ అవినీతి, చోడవరంలో రోడ్డు పక్కన షాపు తీసేయడానికి కూడా డబ్బులు, షాప్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు. ఇంతకు మించి అన్యాయం ఇంకేముంటది? ఈ అవినీతికి పరాకాష్ఠగా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే 1 ఎకరా భూమిని కొట్టేసే ప్రయత్నం, అడిగినందుకు జనసేన పార్టీ నాయకుల్ని బాధ పెట్టే ప్రయత్నం. చివరిగా తొలిసారి చోడవరం సభావేదికగా చెప్తున్నాను, లోకేష్ గారు చాలా ధైర్యవంతులు, అనుభవజ్ఞులు కాబట్టి చెప్తున్నాను. 1 సంవత్సరంన్నర కిందట ఇదే విశాఖపట్నంలో అదే ఎయిర్పోర్ట్ లో ఆ రోజా అని ఒక మంత్రి ఉంటారు, ఆవిడ్ని మేము రేప్ చేసేస్తామని, హత్య చేసేస్తామని మనం చేయగలమా? మనం రోజాని హత్య చేయగలమా? నన్ను కూడా అరెస్ట్ చేశారు, 7 రోజులు జైల్లో కూడా పెట్టారు. నన్ను 7 రోజులు నేను కూడా జైల్లో ఉన్నాను. నాకు తెలియదు సార్ రోజా ఎవరో, నేను చూడలేదు ఎప్పుడు కూడా, ఆవిడ మొహాన్ని కూడా ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు కూడా ఆవిడ ఎవరో కూడా. ఇది ఎందుకు చెప్పానంటే మా చోడవరంలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ అణిచివేసే ప్రక్రియని పోలీస్ సహాయంతో స్థానిక నాయకులు చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి చెప్పాను. ఏ స్థాయిలో మీరు మమ్మల్ని తొక్కేయాలనుకున్నా, ఎంతగా అరెస్ట్ చేద్దాం అనుకున్నా, ఉక్కు పాదాలకు నలిపేద్దాం అనుకున్నా తెలుగుదేశం జనసేన వెనకం చేసే ప్రశ్న లేదు. 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాశ్వతంగా గద్దె దింపేస్తాం. ఈవేళ లోకేష్ గారి పట్ల నా అభిమానం చెప్తూ 1 నిమిషంలో ముగించేస్తాను, ఎందుకంటే మీ అందరూ లోకేష్ గారి మాటలు వినాలని వచ్చారు నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతి మాటని గ్రామాల్లో చెప్పాలి, ఓట్లు వేయించాలి. చోడవరంలో తొలి సీటు తెలుగుదేశం జనసేన నెగ్గింది అని మనం చెప్పగలగాలి. రేపు మళ్ళా ఈవేళ ఎంత గొప్ప రోజు అంటే చోడవరంలో ఛత్రపతి శివాజీ పుట్టిన రోజు ఈ రోజు. శివాజీ గారు పుట్టిన రోజున లోకేష్ గారు చోడవరం వచ్చారు. మరి వేళ లోకేష్ గారికి చోడవరం జనసేన పార్టీ తరఫున దేవుళ్ళు కృష్ణుడు అర్జునుడికి అందరికి ఆయుధాలు ఇచ్చినట్టు ఈవేళ చోడవరం జనసేన పార్టీ లోకేష్ గారికి ఛత్రపతి శివాజీ ఖడ్గానిస్తుంది, జగన్నాసుర సంహారం చేయమని. ఒక సుదర్శన చక్రాన్ని ఇవ్వబోతున్నాం, మొత్తం రాక్షసులు సంహరించాలని. ఒక రాజముద్రను కూడా ఇవ్వబోతున్నాం, వచ్చే ఎన్నికల్లో ఈ ముద్రతో మీరు పరిపాలన సాగించాలని.
ఈ ప్రసంగాన్ని ముగించే ముందు మా షుగర్ ఫ్యాక్టరీని, మా పెద్ద నది మీద వంతెనల్ని, మా రోడ్లని, మా జీవితాల్ని బాగు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కలిసి పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరూ చప్పట్లతో లోకేష్ గారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఏదైతే వారికి రాజముద్రనిచ్చామో ఆ రాజముద్రతో లోకేష్ గారు భవిష్యత్తు పరిపాలన చేయాలని, మరలా స్వర్గీయ ఎన్టీఆర్ పరిపాలన, నందమూరి తారక రామారావు పరిపాలన మళ్ళా తీసుకురావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుతూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత వేదిక మీద ఇంత గౌరవం ఇచ్చినందుకు ఈవేళ చాలా చాలా సంతోషం. ఎందుకంటే అటువంటి సోదర సమాలైన లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళా మేము ఒక 10, 15, 20 సంవత్సరాలు నా ఊపిరి ఉన్నంత వరకు వారి నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తానని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వేదిక పరంగా సంఘీభావాన్ని, వారికి మా మద్దతును తెలియజేస్తూ ఈవేళ ఇంత సభా వేదికని ఇంత గౌరవంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ శ్రేణికి మరోమారు మనఃపూర్వకంగా తెలియజేస్తూ, లోకేష్ గారు మరోమారు శుభాకాంక్షలతో పాటు విజయానికి విజయోస్తు అని చోడవరం నుంచి కళ్యాణ పోతరాజు బాబు దీవెలు కూడా అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి ఎప్పుడు ఏదైనా ఎదురు చూస్తున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చోడవరం ప్రజలు ఈరోజు నన్ను క్షమించాలి. జనరల్గా టైం అంటే టైం అమ్మ నేను, అలాంటిది ఈరోజు దాదాపు ఒక గంట సేపు ఆలస్యంగా ఈరోజు ఈ సభ ప్రారంభమవుతూ నిజంగానే బాధేస్తుంది. మీరు నన్ను క్షమించవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, చోడవరం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుతో నా ఉత్తరాంధ్ర పర్యటన 9వ రోజుకి చేరుకుంటుంది. ఇది నా 28వ సభ. నాకు ఒకటే అర్థమైంది, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజల జీవితంతో ఆడుకున్న జగన్ 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు అదే జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. పక్కనున్న విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతతకి మారు పేరు విశాఖపట్నం. బాబు గారి హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖపట్నాన్ని ఈరోజు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక పరిశ్రమ విశాఖపట్నానికి వచ్చింది. ఉత్తరాంధ్రకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వేలాది మందికి ఆనాడు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాం. కానీ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం, ఏకంగా రోజుకొక కిడ్నాప్ జరిగే పరిస్థితి. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓని అతి కిరాతకంగా చంపేశారు ఈ వైకాపా రౌడీలు. ఇలాంటి పరిస్థితిలో మనందరం బతుకుతున్నాం. జగన్ ఈ మధ్యన పదే సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటూ గంతలేసుకుంటే రాప్తాడు సభకెళ్ళాడు. కానీ రాప్తాడు సభలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మేము సిద్ధంగా లేము అని చెప్పారు. అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలు ఫోటో తీస్తున్న ఒక విలేకరిని ఎలా చితకబాదారో మనందరం చూసాం. జనరల్గా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాడుతుంటే అతను చేసే మంచి పనులు చెప్పుకుంటాడు. కానీ జగన్ చేసింది పొడిసింది ఏమీ లేదు.
అందుకే ఆ సభలో గంట మాడితే 100 సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని జపం చేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి, జగన్ కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారేమో. ఆ సభలో భారీ డైలాగులు వేశాడు తల్లి జగన్. సైకిల్ గురించి మాట్లాడాడు, గాజు గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడారు. ఈ సభాముఖంగా ప్రజలందరిని అడుగుతున్నా, రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్ ని మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఆ ఫ్యాన్ దేనికి ఉపయోగపడిందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. రైతుల ఆత్మహత్య చేసినాక పనికొచ్చింది ఆ ఫ్యాన్. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఆత్మహత్యలు చేసిన పనికొచ్చింది ఆ ఫ్యాన్. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, ట్రైనింగ్ కి పంపించారు. ఇప్పుడు ఉద్యోగాలు లేని పరిస్థితులు. యువత, నిరుద్యోగ యువత ఇబ్బంది పడి అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి చూస్తున్నాం. ఇంకా భవన నిర్మాణ కార్మికులు ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితులు వచ్చినాయి. కొత్త ఇసుక విధానం తీసుకొస్తానని దాదాపు 6 నెలలు ప్రజలకు ఇసుక దూరం చేశారు. ఆనాడు భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడి అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి. అంతెందుకు, ఆనాడు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకి పెంచేసింది ఈ ప్రభుత్వం. ఆ ఒక్క నిర్ణయం వల్ల తల్లి ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు కాదు కదా, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫిట్టర్, పెయింటర్, చివరికి పురోహితుడు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా చేనేత కార్మికులు, చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది కనుక వాళ్ళు కూడా అదే ఫ్యాన్ కి ఊరేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల అదే ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయారు. అందుకే ఈ సభాముఖంగా ప్రజలందరినీ నేను పిలిపిస్తున్నా. చోడవరం ప్రజలే కాదు, 5 కోట్ల ఆంధ్రులకు నేను పిలిపిస్తున్నాను. 2 నెలలు మనకి సమయం ఉంది. ఆ ఫ్యాన్ ని పీకి చెత్తబుట్లో పడేయాలని నేను పిలిపిస్తున్నా. ఏమంటాడు తల్లి జగన్? పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు. అతి ధనవంతుడు ఈ జగన్, పెత్తందారు వ్యక్తి ఈ జగన్. అందుకే సైకిల్, గాజు గ్లాసు విలువ తెలియదు ఆయనకి. సైకిల్ పేదవాడి చైతన్య రథం. సైకిల్ పేదవాడి చైతన్య రథం. గాజు గ్లాసులో మనం హాయిగా టీ తాగుతాం, కడుక్కుని ఆ గాజు గ్లాసుని కాపాడుకుంటాం. కానీ ఈ జగన్ వెండి గ్లాసులో టీ తాగుతాడేమో తల్లి, లేదంటే బంగారం గ్లాసులో టీ తాగుతాడు అనుకుంటా. అందుకే ఆ గాజు గ్లాసు విలువ తెలీదు. ఆ సభలో భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. అభివృద్ధి సంక్షేమం గురించి సవాళ్ళు ఇచ్చారు. నేను 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా తల్లి. ప్రజలు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు, దీవించారు. ఆ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ విసిరిన, డేటు టైం నువ్వు ఫిక్స్ చేయ జగన్, అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆనాడే చెప్పా. కానీ అక్కడి నుంచి సౌండ్ రాలేదు తల్లి. ఆ సభలో ఇంకో వింత జరిగింది తల్లి, చాలా వింత జరిగింది. 3వ వింత. ఆ వింత ఏంటంటే, సభ మధ్యాహ్నం జరిగింది, మంచి ఎండల్లో ఆ సభ జరిగింది. అక్కడున్న వైకాపా కార్యకర్తల్ని ముఖ్యమంత్రి గారు, ఈ సైకో జగన్, ఫోన్ తీయండి, ఫోన్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేయమని చెప్పాడు. అక్కడున్న కార్యకర్తలకు అర్థంలా, అరే మంచి ఎండ ఉంది, సూర్యుడు ఉన్నాడు, టార్చ్ లైట్ తీయమంటున్నాడు. ఒకటి మొహం ఒకటి చూసుకుని వాళ్ళ కార్యకర్తలు ఏం ఆడుకున్నారో మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. అరే మన ముఖ్యమంత్రి గారికి రేచికెట్ ఉందా, లేదంటే మెదట్లో ఉన్న చిప్పు తొప్పిందా అని వాళ్ళందరూ చెప్పుకుని వెళ్ళే పరిస్థితి. అంటే మన ముఖ్యమంత్రి గారికి ఎవడో స్క్రిప్ట్ రాశాడు, వచ్చి మాట్లాడేశాడు. ఆ స్క్రిప్ట్ రాత్రిపోత మాట్లాడాల్సింది.
పొద్దున మాట్లాడారు. చూడదాలి మన ముఖ్యమంత్రి పరిస్థితి. అంటే స్క్రిప్ట్ కూడా రాస్తే అసలు ఏముంది దాంట్లో ఏం హామీలు ఇస్తున్నాం కూడా కనీసం తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అమ్మ ఎన్నికల ముందర నవరత్నాలని ఊదరగొట్టాడు. ఇప్పుడు నవ మోసాలు చేస్తున్నాడు తల్లి. ఆ నవ మోసాలు ఏంటో చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. మొదటి మోసం, జలయజ్ఞం పేరు కింద అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక పిల్ల కాలువ కూడా ఈ ప్రభుత్వం తవ్వలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళలు ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా తల్లి, ప్రభుత్వమే బూమ్ బూమ్ దుకాణాలు ఓపెన్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచో పెట్టింది. అక్కడ వాళ్ళకి టార్గెట్లు ఇచ్చింది. 1,00,000 రూపాయలు రోజుకి అమ్మితేనే మీకు జీతం ఇస్తాం. పొరపాటున ₹1 తక్కువ అమ్మితే సర్వీస్ నుంచి పీక్ అవతల పడేస్తాం. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మన ఇంటికి ఫోన్ చేసి కొత్త బాటిల్ వచ్చింది, స్పెషల్ స్టేటస్ అని, తాగండ్రా బాబు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకా మూడో మోసం, ఎన్నికల ముందల ఆరోగ్యశ్రీ కింద ₹1,000 కన్నా ఖరీదైన జబ్బు, ఖర్చయ్యే జబ్బు, ₹1,000 కన్నా ఎక్కువ ఖర్చయ్యే జబ్బుకి ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఏకంగా ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది ప్రభుత్వం. అందుకే ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఈ రోజు స్వీకరించట్లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాడు, ఇవ్వట్లేదు. ఐదో మోసం, నిరుపేద కుటుంబాలకి 30 లక్షలు ఇల్లు కడతా అన్నాడు. కట్టాడా తల్లి? మీకు ఇల్లు ఇచ్చాడా? 30 లక్షలు కాదు కదా, 3,000 ఇల్లు కట్టలేదు తల్లి. ఇంకా ఆరో మోసం, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఏం తల్లి పెన్షన్ ఇస్తున్నాడా? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత కింద ₹10 ఇస్తాడు తల్లి, ₹100 దొబ్బుతాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గోల అన్నా, ₹15,000 ఇస్తాడు. అదే రోజు పోలీసుల చేత 10 ఫోటోలు తిప్పుతాడు, 20,000 దొబ్బేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇది పరిస్థితి. వస్తున్నా. ఎనిమిదో మోసం, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ తల్లి. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు ఏకంగా మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు తల్లి. 2 నెలలు ఓపిక పట్టు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పైన ఒకే ఒక బాధ్యత ఉంటుంది, పిల్లల్ని కాలేజ్ పంపిస్తాం, బాగా చదివిస్తాం. అయ్యే ప్రతి రూపాయి ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా 9వ మోసం, రైతులకి 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు కేవలం 4 గంటల కరెంట్ ఇస్తున్నాడు. అది కూడా ఫ్లక్చువేషన్లు ఉన్నాయి. ఏకంగా ఈరోజు మోటార్లు కాల్పే పరిస్థితి. అందుకే సభాముఖంగా జగన్ కి ఛాలెంజ్ విసురుతున్నా. మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. ఈ నవ మోసాల పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ మధ్యన జగన్ పదే వై నాట్ 175 అంటున్నాడు. ఏంటది వై నాట్ 175 అంట. ఈ సభాముఖంగా జగన్ అడగాలనుకుంటా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం ప్రాజెక్ట్, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ డిఎస్సి, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అన్నిటికీ నువ్వు సమాధానం చెప్తే అప్పుడు ప్రజలు వై నాట్ 175 చెప్తారు. వస్తున్నారా? ఈరోజు నేను ఈ సభకు వస్తుంటే ఊర్లో చూశాను తల్లి, బోర్డు ఈ సైకో జగన్ ఫోటో ఉంది. ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో అర్థం అవదు, ఫోటో ఉంది. నువ్వే నాకు నమ్మకం అంట. జగన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. సొంత చెల్లి అమ్మ మిమ్మల్ని నమ్మపోతే మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు షర్మిల గారు, సునీత గారు జగన్ గారి దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని కేంద్ర ప్రభుత్వంకే లేఖ రాశారు. సొంత చెల్లెలకే రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇంకో పోస్టర్ ఉండాలి, ఇట్లా మైక్ పట్టుకుని సిద్ధం అంట. ఆ సిద్ధం పోస్టర్లు చూసినప్పుడు నాకు అర్థం అలా, ఇప్పుడు అర్థమైంది. షర్మిల గారు సొంత అన్నని గద్దె దింపేదానికి సిద్ధమని ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి. ఈ మధ్యన మీటింగ్ లో జగన్ షర్ట్ ఇట్లా మడత పెట్టుకుని అందరం మడత పెట్టుకోవాలి అంటున్నాడు.
అరే 2 నెలలు ఓపిక పట్టి నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము 5 కోట్ల ఆంధ్రలు తీసుకోబోతున్నారు. అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అమ్మా. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బట్టలు ఉన్నాయి తల్లి, మీ గంపడి ఒక్క బట్టనే బులుగు బట్టన్. కానీ బల్ల కింద ఇట్లా బల్ల కింద ఒక ఎర్ర బట్టన్ ఉంటుంది, ఈ రంగు ఎర్ర బట్టన్ ఉంటుంది. ఆ బులుగు బట్టన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఈ ఎర్ర బట్టన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ ధరలు పెంచి. అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని ఊదత్తల్లి. ఊదితే అమ్మాయింత గాలి పీల్చుకొని గాలి పైన కూడా పన్నేసి వెళ్తాడు ఆ వాలంటీర్ వాసు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదమ్మా, అన్న క్యాంటీన్ కట్, పండగిచ్చే కానుకల కట్, పెళ్లికిచ్చే కానుకల కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన బీమా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ మధ్యన కొంతమంది ప్రజలు నన్ను కలిసి ఒక విషయం నాకు చెప్పారు. వాలంటీర్ వాసు ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని అబద్ధం చెప్తున్నారు. అవునా కదా తల్లి? చెప్తున్నారా అబద్ధం? ఆ వాలంటీర్ వాసు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ కూడా అందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న 5 సంవత్సరాల క్రితం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, పండగ కానుక, చనిపోతే మహాప్రస్థానం, బిడ్డ పుడితేమో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న ప్రజలందరినీ అడుగుతున్నా, ఆనాడు చాలని 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 5 సంవత్సరాలు 1800 రూపాయలు పెంచితే ఈ జగన్ ఇంకొక 5 సంవత్సరాల్లో కేవలం 1000 రూపాయలు పెంచినాడు. అది పేద ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 లో 6 హామీలు ఇచ్చారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి అంటే విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి దయచేసి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? 6వ హామీ ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మన జీవితంతో. కోడిగుడ్డు మంత్రి ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలా. ఆయన మొహం చూసి ఉన్న పరిశ్రమలు కూడా బాయ్ ఏపీ చెప్పే పరిస్థితికి వచ్చేసారు. గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పెద్దవాళ్ళు పోరాడారు.
వాళ్ళ పోరాటం వల్ల ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది విశాఖపట్నానికి. ఇప్పుడు ఏకంగా ఆ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ మొదలు పెట్టాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేపర్లో రాలేదు, కానీ ఈ రోజు హైదరాబాద్ పేపర్లో విశాఖపట్నానికి ఉన్న విశాఖ ఉక్కుకున్న భూముల్ని అమ్మకాలకు పెట్టారు. అందుకే ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కొనుగోలు చేస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 పైన హామీలు ఇచ్చాడు తల్లి. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ఇక్కడున్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితికి వచ్చింది. 8 లక్షల ఎకరాలకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, 1 ఎకరానికి అందించలా. ఉత్తరాంధ్రకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు, ఒక్క పరిశ్రమ తీసుకురాలా. ఏకంగా ప్రజా రాజధాని పేరుతో ఈ రోజు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూదందాలు జరుగుతున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పొరపాటున మీ ఇల్లు మీ భూమి చూస్తే ఆ భూమి కూడా కొట్టేసేదానికి ఈ వైకాపా నాయకులు సిద్ధంగా ఉన్నారు. తల్లి ఎంత దారుణం అంటే, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, ఆయన ఏకంగా అక్కడున్న 1400 పిహెచ్డి పోస్టులు కూడా అమ్ముకున్నాడు తల్లి. మన బిడ్డలకి రావాల్సిన పిహెచ్డి పోస్టులు ఆయన అమ్ముకున్నాడు. అందుకే ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో పెట్టా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదాన్ని కూడా నేను వెనకాడను. వస్తున్నా స్వామి. చోడవరం ఒక అద్భుతమైన నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ కంచుకోటకి మారు పేరు ఈ చోడవరం నియోజకవర్గం. ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం ఈ చోడవరం నియోజకవర్గం. ఇక్కడున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ షుగర్ ఫ్యాక్టరీ. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ చోడవరం నియోజకవర్గం. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదికమైన రాజుగారు ఎమ్మెల్యే నాయకత్వంలో 1200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మన నియోజకవర్గంలో స్థానికులకే దాదాపు 500 ఉద్యోగాలు కల్పించాం. అంతెందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేనున్నప్పుడు ఉత్తరాంధ్రలోనే అతి ఎక్కువ సీసీ రోడ్లు వేసిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తే ఒక్క చోడవరం నియోజకవర్గంలోనే 500 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఏకంగా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులు ఇచ్చాము. 100 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేశాం. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో కర్ణం ధర్మశ్రీ గారిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకున్నారు. పేరులోనే ధర్మం ఉంది, కానీ ఆయన చేసేదంతా అధర్మ. వేదిక మీద పెద్దలు అన్నట్టు ఇంట్లో పెళ్లి జరిగితే అది అవినీతి సొమ్ములతోనే ఆ పెళ్లి చేశారు. ఈ రోజు ఆయన తిరుగుతున్న కారు కూడా తల్లి ఇక్కడున్న ఒక మైనింగ్ కంపెనీని బెదిరించి ఆ కారు కొనుగోలు చేసి తిరుగుతున్నాడు. తిరిగే కారు తల్లి, ఆయన తిరిగే కారు కూడా సొంత కారు కాదు తల్లి. ఎంత అన్యాయం చూడండి. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 రూపాయలకు వచ్చేది ఇసుక. ఆనాడు మా పైన ఆరోపణలు చేశారు, పంది కుక్కల్లాగా తింటున్నారని. ఇప్పుడు అదే ఇసుక 5,000 రూపాయలు అయిందల్లి. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు డబ్బులు దొబ్బుతున్నారు. ఆ 4,000 రూపాయలు ఎమ్మెల్యే గారు వాటా, మంత్రి గారు వాటా, ముఖ్యమంత్రి గారు వాటా. అంతేకాదు ఈ రోజు ఇక్కడ పోస్టింగ్ వేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారు డబ్బులు ఇవ్వాలా. ఇంకా ఏకంగా సొంత కార్యకర్తలకు ఇచ్చే పోస్టులు కూడా ఈ రోజు అమ్మేసుకున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. నిరుపేద కుటుంబాలకు ఇచ్చే సెంటు స్థలాల్లో కూడా కుంభకోణం చేసి 5 కోట్ల రూపాయలు సంపాదించారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. చివరికి టపాసులుగా అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు ఇక్కడున్న ధర్మ. అందుకే తల్లి ఇంకా 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి.
తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మన రోడ్లు ఎంత దరిద్రంగా మనం చూస్తున్నాం తల్లి, అవునా కాదా? ఈ రోడ్లో కరెక్ట్గా ఒక వారం తిరిగితే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఒళ్ళంతా నొప్పులు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే మందులు మింగాలి. అందుకే రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు అవసరమైన మేరకు గ్రౌండ్స్ కట్టి రైతులకి నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పెద్దలు అన్నట్టు పెద్దలు అడిగారు ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు చెరుకు రైతులకి అదనంగా డబ్బులు అందిస్తానని ఆనాడు ఆయన హామీ ఇచ్చారు. పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఇచ్చిన హామీ. ఆయన ఇచ్చిన హామీకి ఆయన హామీ ఇచ్చిన తర్వాత నేను దానిపైన స్పందిస్తాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ అన్న హామీ ఇస్తే ఆ హామీ తప్పనిసరిగా ఇరు పార్టీల ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే 100 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఉత్తరాంధ్ర జీవన్ నాడి సుజలా సర్వంతి ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించడానికి ఆనాడు శంకుస్థాపన చేశాం, పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఆ పనులను ఆపేసింది. ఆ ప్రాజెక్ట్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కళ్యాణపు లోవ మినీ రిజర్వాయర్ ఇతర ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అడిగారు చాకిపల్లి బ్రిడ్జ్ గురించి. గురుగారు ఒక విషయం మీకు తెలియజేయాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ చెప్పాను, ఇంక్లూడింగ్ వైకాపా శాసనసభ్యులకి, మీకు కావాల్సిన పనులని మీరు లిస్ట్ ఇచ్చేసేయండి. నాకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే అతి కీలకమైంది నంబర్ 1 పెట్టండి, తక్కువ ప్రయారిటీ ఇది లాస్ట్ పెట్టండి. మీరు ప్రయారిటీ లిస్ట్ నాకు ఇవ్వండి, నేను నా సిస్టంలో పెట్టుకుంటా. నాకు ఎప్పుడు విసిల్బాటు వస్తుందో, డబ్బులు ఎప్పుడైతే బడ్జెట్ నుంచి శాంక్షన్ అవుతుందో మీరు నాకు గడప కూడా తొక్కద్దు. ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేసి జియో కూడా మీకు పెడతానని, వాట్సాప్లో పెడతానని ఆనాడు నేను హామీ ఇచ్చా. దాంట్లో ఆనాడు రాజుగారు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ బ్రిడ్జ్ కోసం నిధులు కేటాయించాం, జియో జారీ చేశా, టెండర్ కూడా పూర్తయింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది ఆ ప్రాజెక్ట్. సో మీరు అధైర్యపడద్దు, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఆ బ్రిడ్జ్ పూర్తి చేసే బాధ్యత కూడా కలిసికట్టుగా మనం తీసుకుందామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా గొట్టివాడ వలభమైన కూడా బ్రిడ్జిలు కావాలని పెద్దలు కోరారు. ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మారి పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఈ పసుపు సైన్యం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి ఒక్క పిలుపు, రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాము. అది మనకున్న గొప్పతనం. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం కింద చేశాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఇచ్చేళ్ళు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మనల్ని అన్ని రకాలుగా వేధించింది ఈ ప్రభుత్వం. మన పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం, నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం. ఈరోజు అన్నగారు నాకు కత్తి కూడా ఇచ్చారు. ఇంకా కత్తి చూసి మర్డర్ కేసు కూడా నా పైన పెడతారేమో అన్న. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది ఇప్పటికి 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు కాస్త అత్తగారిలాగా మారిపోయింది తల్లి నాకు.
మీరు చూశారు తల్లి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు? అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయంట. అంటే ఎంత అన్యాయమో చూడండి. నిప్పులాగా బతికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే జగన్ చెప్తున్నా, నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? అసలు బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు నేను భయపడం. జగన్, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఎర్ర బుక్ చూస్తే ఉచ్చబడుతుంది. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు తల్లి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు, ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి, ఇప్పుడే లోకేష్ ని పట్టుకెళ్లి రాజమండ్రి బొక్కలో వస్తా ఉంటున్నాడు. అరే నేను ఎందుకు భయపడతానయా? నేను ఏనాడు తప్పు చేయలా. ఇదిగో చోడవరం నియోజకవర్గంలో నేను నుంచుంటున్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజలు చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నేను మిమ్మల్ని అందరినీ వదలబెట్టాను. అన్న ఎన్టీఆర్ మా దేవుడు, బాబు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు ఒక అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకే మాట చెప్పాడు, ఒక అన్నగా నీతో నిలబడతా, నువ్వు అధైర్యపడద్దు, ముందరికెళ్ళని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు తల్లి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాలనుకుంటే ఆ విమాన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే ఆంధ్ర బార్డర్ పైన 3 గంటల సేపు ఆయన ఆపేశారు తల్లి. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇప్పుడు ఈ వైకాపా పార్టీకి పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు కొడితే చాలు అంత పనికిమాల పోస్టులు పెడతారు. జన సైనికుల పేరుతో పోస్టులు పెట్టి పసుపు సైన్యాన్ని అవమానిస్తారు. పసుపు సైన్యం పేరుతో పోస్టులు పెట్టి జన సైనికులను అవమానిస్తారు. ఆ పోస్టులు మనం నమ్మకూడదు బ్రదర్. మన ఒకే నినాదం పైన ఉండాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఆ నినాదానికి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అటు జన సైనికులు కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఈ రోజు ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా. మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం. అనగా కిట్ ఇవ్వండి. మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో అన్ని తీస్తారా? లోపల ఒకనే తీయండి. థ్యాంక్ యూ. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్లని కట్టకట్టి మీకు ఇచ్చాం. ఇలా 10 కట్టలు మీ ఇంటికి పంపిస్తాం. ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ఎందుకు ఇస్తున్నా అంటే ప్రతి ఇంటికి చేర్చాలి. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకెళ్ళి చూడమ్మా 6 హామీలు ఇచ్చాం, ఆ 6 హామీలు నిలబెట్టుకుని అని చెప్పుకునేదానికి ఇది ప్రతి ఇంటికి చేర్చవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ కిట్ లో కార్డులు కూడా ఇచ్చాం. చాలా మంది అడిగారు ఈ కార్డులు ఎందుకు. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇక్కడ మన ఇచ్చిన హామీలు. ఈ హామీలు మన బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్ కి ఆ గాజు గ్లాసులో టీ తాగాలనుకున్నప్పుడు, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాంతోపాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. ఈ సైకిల్ పెట్టుకుని 2 నెలలు తిరగాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చివరిగా ఏంటది పసుపు క్యాప్ కూడా ఇచ్చాం. ఎండాకాలం గట్టిగా మొదలైంది. ఈ పసుపు క్యాప్ వేసుకుని వెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. గతంలో పార్టీ అనేక కార్యక్రమాలకు పిలిపించింది. బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ రాష్ట్రం కూడా చేశాం.
దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. చాలా మంది నన్ను అడిగారు, టెక్నాలజీ ఎందుకన్నా ఎట్టుకెళ్తాం కదా గడప గడపకి, కానీ ఈ టెక్నాలజీ ఎందుకు పెట్టామంటే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు నేను తెలుసుకునేదానికి. ఈరోజు పనిచేసిన వాళ్ళు నేను గుర్తించాను. బాగా ఎవరైతే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు బాగా చేశారో వాళ్ళందరికీ వెనకాల కూర్చుని దాదాపు 30 నిమిషాలు మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఈ రోజు ఇస్తాం జరిగింది. వాళ్ళకి అక్కడ చాలా స్పష్టంగా భవిష్యత్తు గ్యారంటీ చేసిన వాళ్ళు 20, 23, 24 బాగా చేసిన వాళ్ళకి ఈ ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది. ఇది కేవలం అవార్డు కాదు. రేపు సింపుల్ గా బాబు గారిని ఒక్క క్షణంలో కలవాలన్నా, లేదంటే లోకేష్ ని కలవాలంటే ఈ ఒక్క పాస్ మీకు చాలు, ఇంకెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఎట్లయితే వేదికమైన ఉన్న ఎవరు ప్రమేయం లేకుండా కార్యకర్తలు గుర్తించామో అదే విధంగా రాబోయే రోజుల్లో పనిచేసిన గుర్తిస్తాం. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. సీనియర్ని జూనియర్ని నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకి నామినేటెడ్ పదవులు అందజేస్తానని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటున్నా. ఇంకా రాబోయే 2 నెలల్లో బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలి, ప్రతి హామీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చోడవరం ప్రజలకి ఇంత లేట్ అయినా ఒక్కరు కూడా లేచి కదలకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2 నెలలు ఓపిక పట్టని తల్లి, నేను ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులకి నేను తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇక్కడున్న కార్యకర్తల్ని ప్రజల్ని ఒక్క నిమిషం, పాస్ పుస్తకాల గురించి రేపు మీటింగ్ లో మాడతా. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, కథ ఉంది, దాని నేను చెప్తాలే. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ చేయాలి. చేయి మీ గుండె మీద పెట్టుకుని ఇప్పుడు ప్రతిజ్ఞ చేపిస్తారు ఇన్ఛార్జ్ గారు. ఆ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ. సార్ అందరూ కూడా నించోని మరి అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని ఈ ప్రతిజ్ఞ చేయాలి సార్. అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని ఎవరి పేరాలు చెప్పుకొని స్టార్ట్ చేయండి. బత్తుల తాతయ్యని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత,
తెలుగుదేశం జనసేన ఐక్యత. నమస్కారం సార్, నమస్తే. About time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Sima Chellamma, Attile Chinnamma, Siselamma, Mamma, Attundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. College kurradu, chelo musalodu, badilo puttodi, slogan okatera. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Repeat it. Krishna Godavari Rusikonda Kanneeru mana isuga ganulanni cheputundokatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. Tirumala Venkana Kadapalo Darga Gunadala Mataina Nirnayam okatera. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, అదేవిధంగా Ravani. మన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే మన సోదరులు తొలగని శ్రీనివాస్ గారు కూడా మన సార్ సమక్షంలో జాయిన్ అవుతూ ఉన్నారు. పార్టీ మెంబర్లు అందరూ కూడా మొత్తం వాలంటీర్, ఇద్దరు వాలంటీర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. Sima Chellamma, Attile Chinnamma, Siselamma, Mamma, Attundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. College kurradu, chelo musalodu, badilo puttodi, slogan okatera. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Repeat it. Krishna Godavari Rusikonda Kanneeru mana isuga ganulanni cheputundokatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Sima Chellamma, Attile Chinnamma, Siselamma, Mamma, Attundakatera. Psycho, Bhavani. Cycle, 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 Ravani. College kurradu, chelo musalodu, badilo puttodi, slogan okatera.